ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైన ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక విజయవంతమైన జీవితం జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఓడిపోయిన వాడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు జయశీలుడై ఆయన మనకి జయమును అనుగ్రహించి విజయోత్సవంతో ఊరేగించుచున్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. మనమందరం కూడా ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. ప్రతి క్రైస్తవుడు ప్రతి ఒక్కరు కూడా పోరాడవలసిన వాడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడితని, నా పరుగు కడముట్టించుతని అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనమందరం కూడా జయించవలసిన వారమే ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు చాలా అమూల్యమైనటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని అందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. తరువాత అమాలీకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలీకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదని నేను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బుత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. హల్లెలూయా. చూడండి, మోషే యెహోషువతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అమాలేకులు వచ్చి రెఫీదీములతో యుద్ధం చేస్తా ఉన్నప్పుడు మోషే యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు అమాలేకులతో నువ్వు యుద్ధం చేయి, మనలో కొందరు ఏర్పరుచుకొని వారిని బయటికి తీసుకువెళ్ళి వారితో నువ్వు యుద్ధం చేయము. రేపు నేను కొండ శిఖరంకి ఎక్కి నిలిచేదను అని చెప్పేసి అన్నప్పుడు మోషే చెప్పినట్లుగా యెహోషువ ఏం చేస్తాడంటే అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళతాడు. ఇప్పుడు ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ప్రతి క్రైస్తవుడికి కూడా ముగ్గురు శత్రువులు ఉన్నారు. మొదటిది ఏంటంటే లోకము, రెండవది ఏంటంటే శాతాను, మూడవది శరీరం. మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యపులో వెలుగులోకి వెళ్తే కొన్ని అద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి మనము ఇష్టపడదాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం వహిస్తున్న దినాలలో ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క మూలుగులు, వారి యొక్క మొర్ర విన్నటువంటి దేవాది దేవుడు వారిని విడిపించడం కోసం మోషేని ఎన్నుకొని మోషే ద్వారా దేవుడు వారిని విడిపించిన తర్వాత ఆ కనానుకు ప్రవేశించేటువంటి ఆ కాలంలో ఎర్ర సముద్రము దాటేంత వరకు కూడా దేవాది దేవుడు వారితో యుద్ధం చేస్తున్నట్లు, యుద్ధములో విజయం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు కనాను వెళ్ళడానికి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటికుండగా వచ్చినటువంటి పెద్ద శత్రువు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకు ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటిగా వచ్చేటటువంటి శత్రువు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా యుద్ధం చేసినట్లు, వాళ్ళకి యుద్ధం వచ్చినట్లుగా మనం ఎక్కడ కూడా మనం చదవం. ఎందుకంటే వాళ్ళు యుద్ధం అంటే తెలియదు, యుద్ధ ఆయుధాలు ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. అంతవరకు కూడా అంటే ఇశ్రాయేలు ప్రజలు కనానుకు వచ్చినంత వరకు కూడా దేవుడే వారితో యుద్ధం చేశాడు. ఐగుప్తు దేశంలో 10 రకాల తెగులు, 10 రకాల అద్భుతాలు మనం చూస్తాం. అంటే వారి జీవితంలో దేవుడు ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి విడిపించిన తర్వాత మొట్టమొదటికుండగా ఇశ్రాయేలు ప్రజలకి ఎదురుగా అమాలేకులు వచ్చి యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు వీళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో మోషే యెహోషువతో ఏమంటున్నాడంటే, నువ్వు అమాలేకులు యుద్ధం చేయడానికి వస్తున్నారు కాబట్టి నువ్వు అమాలేకులతో యుద్ధం చేయము, నువ్వు మనుషుల్లో కొందరిని ఏర్పరుచుకొని నువ్వు వారిని బయటికి వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను కొండ శిఖరం ఎక్కుతాను దేవుని యొక్క కర్రను చేత పట్టుకొని అన్నప్పుడు మోషే చెప్పినట్లు యెహోషువ ఏం చేస్తాడంటే యుద్ధానికి సిద్ధపడతాడు, యుద్ధం చేయడానికి వెళతాడు. ఈ యెహోషువ యుద్ధం చేయడానికి సిద్ధపడినటువంటి ఆ సమయంలో ఈ మోషే ఏం చేస్తాడంటే అహరోను, హూరు, మోషే ఈ ముగ్గురు కూడా కొండ శిఖరం ఎక్కి అక్కడ మనం జరిగిన సంఘటన ఏంటంటే, మోషే రెండు చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచారంట. 2 చేతులు కిందకి దించినప్పుడు అమాలేకులు గెలిచారని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. మోషే 2 చేతులు పైకెత్తినప్పుడు అమాలేకీయులు ఓడిపోతా ఉన్నారు. 2 చేతులు కిందకి దించుతున్నప్పుడు అమాలేకులు గెలుస్తున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రియులారా, చూడండి, ఇతను 2 చేతులు బరువెక్కగా ఈ అహరోను, హూరు ఏం చేశారంటే ఒక రాయి తీసుకుని వచ్చి ఆ మోషేను కూర్చోబెట్టి అప్పుడు ఈ 2 చేతులను వాళ్ళిద్దరు కూడా ఆదుకొనగా, ఒకడు
ఒక పక్క హూరు ఒక పక్క అహరోను ఇద్దరు కూడా కూర్చుని ఆ రెండు చేతులు పైకెత్తి ఆ యొక్క మోషే చేతులు ఆదుకొనగా అప్పుడు మనము విజయం చూసినట్లుగా, అంటే సూర్యుడు అస్తమించే వరకు కూడా ఆ సూర్యుడు నిలకడగా ఉన్నంత వరకు కూడా ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మన జీవితంలో ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అమూల్యమైన సత్యం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా వచ్చిన శత్రువు ఎవరంటే అమాలేకు చూస్తున్నాం. అసలు ఈ అమాలేకు ఎవరు అని చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 36:12 చూసినట్లయితే ఈ అమాలేకు ఎవరంటే, ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకి ఇద్దరు సంతానం. మొదటివాడు ఏసావు, రెండవది యాకోబు. యాకోబు ఆత్మ సంబంధి, ఏసావు శరీర సంబంధి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపును హక్కును అమ్మివేసినటువంటి ఏసావు అంటే భ్రష్టుడైనను వ్యభిచారనైనను ఉండునేమని జాగ్రత్తగా చూసుకున్నాడని మన హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 చూడగలుగుతున్నాం. అంటే ఈ యొక్క అమాలే యొక్క మూల పురుషుడు ఎవరంటే ఏసావు శరీర సంబంధి. కానీ ఆత్మ సంబంధి ఎవరంటే యాకోబు. ఆనాటి నుండి కూడా యాకోబు ఏసావులకి ఈ విధంగా పగ ప్రతీకారాలు వ్యతిరేకతలు ఉండేయో ఇప్పుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఇక్కడ తెలుసుకోవాల్సిన అమూల్యమైన సత్యం ఏంటంటే, ఇక్కడ అమాలేకు దేనికి గుర్తుగా ఉందంటే మనం చూసినట్లయితే అమాలేకు శరీరానికి గుర్తుగా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఈ అమాలేకు గురించి మన చరిత్రలోకి వెళ్తే ఈ అమాలేకు ఎవరంటే ఏసావు యొక్క, ఇప్పుడు అమాలేకు యొక్క మూల పురుషుడు ఏసావు అని అనుకుంటున్నాం కదా. అమాలేక మూల పురుషుడు ఏసావు అని అనుకుంటున్నాం కదా. ఏసావు శరీర సంబంధి. ఇక్కడ మనం చూసినట్లయితే అమాలేకు ఏసావు యొక్క తండ్రి ఎవరంటే ఎలీఫజు యొక్క ఉపపత్ని తెమ్న. ఈ ఎలీఫజకి తెమ్నాకు పుట్టినవాడే అమాలేకు. ఆ అమాలేకు నుంచి వచ్చినటువంటి సంతానమే అమాలేకుగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఈ అమాలేకు ఎప్పుడు కూడా క్రైస్తవులకి, అంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలకి, ఆ రోజుల్లో ఇజ్రాయేలు ప్రజలకి పెద్ద శత్రువుగా ఈ అమాలేకులు ఏ విధంగా వాళ్ళు పగా ప్రతీకారాలు తీర్చుకునేవారో పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అమాలేకు అనే మాటకు అర్థం ఏంటంటే నాకిడి జనులని అర్థం. మరొక భాషలో మనం చూసినట్లయితే అమాలేకు అనే మాటకి రక్తము నాకుడి జనులని అర్థం. నిజంగా వాళ్ళకు ఆ మాటకు తగ్గట్టుగా వాళ్ళు భయంకరమైనటువంటి క్రూరులు అన్నమాట. రక్తము నాకుడి జనులు అంటే నిజంగా ఎంత వాళ్ళు క్రూరులు అంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎంతగా హింసించేవారంటే, వాళ్ళు పంట పండించుకునే సమయంలో, విత్తనం వేసి పంట చేతికి వచ్చిన సమయంలో వీళ్ళ మిద్యానీయులను వీరిని తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ పంటకు చేతికి వచ్చేటువంటి పంటనంతా కూడా వాళ్ళు పాడు చేసేసి అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా దోచుకుని వెళ్ళిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. మనం న్యాయాధిపతుల గ్రంథం 6:3 తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 15:33 మనం అన్ని కూడా మనం చూడగలుగుతాం. అంటే ఈ అమాలేకులు ఇశ్రాయేలు ప్రజలకు చాలా చాలా వ్యతిరేకత వాళ్ళు చూపించేవారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఎంత క్రూరులంటే వాళ్ళు నిజంగా వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ప్రవర్తిస్తూ స్త్రీలను ఎత్తుకుపోవడం, అంత మాత్రమే కాకుండా గర్భిణీ స్త్రీల యొక్క వాళ్ళ యొక్క కడుపులను చేల్చడం, భయంకరమైనటువంటి పాపాలు క్రూరంగా వాళ్ళు ప్రవర్తించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అందుకనే మనం పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 15 మనం 3 చూసినట్లయితే దేవాది దేవుడు ఏమంటాడంటే, కాబట్టి నువ్వు కనికరింపగా నువ్వు పోయి అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గర్భాభములనేమి ఒంటెలనేమి అన్నిటిని కూడా నువ్వు హతము చేసి వాటిని అన్నిటిని కూడా బొత్తుగా పాడు చేసి వాటిని నిర్మూలన చేయమని సమూయేలు భక్తుడు సౌలుకు చెప్పినప్పుడు సౌలు కొద్ది అతిక్రమిస్తాడు. సౌలు కొద్ది విధేయత చూపించిన వాడుగా మనకు కనబడతాడు అనమాట. ఎందుకు దేవుడు కనికరించకుండా ఆ స్త్రీలనేంటి, పురుషులనేంటి, బాలులనేంటి, పసిపిల్లలనేంటి వీళ్ళందరినీ కూడా ఎందుకు హతం చేయమన్నాడు? దేవుడు ఏమి కనికరం లేదా? దేవుడు కరుణామేడి కదా అని మనం అనుకుంటాం. కానీ ఎందుకు దేవుడు వాళ్ళకి అంత శిక్ష విధించాడంటే, ఎందుకు వాళ్ళ మీద అంత కోపం కలిగి ఉన్నాడంటే, వాళ్ళు చేసిన పనులు కానీ, వాళ్ళు చేసిన నీచ కార్యాలు కానీ, వాళ్ళు చేసిన ఘోర పాపాలు కానీ పరిశుద్ధ గ్రంథంలో తేటదలగా కనబడతా ఉంటాయి. అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఆనాడు ఎంతగా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతగా వ్యతిరేకంగా వాళ్ళు వారిని హింసించారో పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకి వచ్చినటువంటి శత్రువులు, యుద్ధానికి వచ్చిన వారు ఎవరంటే అమాలేకులు వచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కాబట్టి మోషే భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? కాబట్టి నువ్వు అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళ్ళు, నేను రేపు కొండ శిఖరంకి ఎక్కుతాను దేవుని కర్ణ చేత పట్టుకుని అన్నప్పుడు ఆ కొండ శిఖరంకి ఎక్కి
ఈ యొక్క మోషేతో పాటు అహరోను హూరు వచ్చినప్పుడు ఈ మోషేకి అహరోను హూరు కూడా ఎంతగానో సహాయం చేస్తారు. ఏ విధంగా చేస్తారంటే ఒక రాయి తీసుకొచ్చి అతను కూర్చోపెట్టడం, అతని చేతులు బరువెక్కుతున్నప్పుడు ఇద్దరు కూడా ఇరు పక్కల కూడా ఆ రెండు చేతులను ఆదుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. ప్రియులారా, మనం చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఒక విజయవంతమైన జీవితం జీవించాలంటే ఈ లోకంలో మనకు ముగ్గురు శత్రువులు అనుకున్నాం కదా. మొదటి శత్రువు లోకము, రెండవ శత్రువు సాతాను, మూడో శత్రువు శరీరం. ఇప్పుడు ఈ అమాలేకు దేనికి గుర్తుగా ఉన్నాడంటే శరీరానికి గుర్తుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది కదా, గలతీయులకు రాసిన పత్రిక 5:19 శారీరక కార్యములు స్పష్టమైనవి ఏ విధంగా ఉన్నాయో మనం చూడగలుగుతాం. మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా మనం ఎప్పుడు మనకు శత్రువు ఏంటంటే మనం వారు వీరు అనుకుంటాం, కానీ మనకు పెద్ద శత్రువు బద్ధ శత్రువు ఎవరంటే శరీరమే. చూడండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కొన్నిసార్లు మనం ఆత్మ సిద్ధపడతా ఉంటుంది, ప్రార్థన చేయాలనుకుంటాం, వాక్యం చదవాలనుకుంటాం, దేవుళ్ళు సాగాలనుకుంటాం, దేవుడి కోసం ఏదైనా చేయాలనుకుంటాం, కానీ శరీరం సహకరించదు. కానీ ఆత్మ అయితే సిద్ధంగా ఉంటుంది. ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు శరీరం బలహీనంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అందుకును ఆత్మ సంబంధి యాకోబు, శరీర సంబంధి ఎవరంటే ఏసావు యొక్క మూల పురుషుడు కాబట్టి ఏసావు నుండి ఆ యొక్క తరం అమాలేకు వచ్చాడు. కాబట్టి అమాలేకు ఇప్పుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఇప్పుడు కూడా వ్యతిరేకత చూపిస్తూనే ఉంటాడు. చూడండి, ఈ అమాలేకు మనలో అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటాడు. అమాలేకు దేనికి గుర్తుగా ఉందంటే మన శరీరానికి గుర్తుగా ఉంది. అయితే ఈ అమాలేకును మనం ఓడించాలంటే, ఈ అమాలేకును మనం జయించాలంటే మనం చేయవలసిన కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. చూడండి, మనము మొట్టమొదటి ఇక్కడ చూసినట్లయితే ఈ మోషే భక్తుడు 2 చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. 2 చేతులు కిందకి దించుతూ ఉన్నప్పుడు అమాలేకులు గెలుస్తూ ఉన్నారు. 2 చేతులు బరువెక్కగా అహరోను హూరులు ఆదుకున్నట్లుగా చూడండి, ఈ 2 చేతులను ఆదుకున్న వాళ్ళు ఎవరంటే ఊరు అహరోను. వీరిరువురు ఏం చేశారంటే ఆ 2 చేతులను కూడా పైకెత్తడానికి సహకరించారు. సూర్యుడు అస్తమించే వరకు కూడా నిలకడగా ఆ 2 చేతులు అలాగ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అమాలేకులను ఓడించినట్లు హతమార్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. చూడండి, 2 చేతులు పైకెత్తడం అనేది దేనికి గుర్తుగా ఉందంటే, మనం చూసినట్లయితే మనకి కీర్తన గ్రంథం 141 అధ్యాయము 2వ వచనంలో చాలా చక్కటి మాట మనం చూడగలుగుతాము. 141:2 నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారం అనుగునుగాక అన్నాడు. అంటే 2 చేతులు పైకెత్తడం అంటే ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో చేతులు అన్న మాట మనకు వచ్చినప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే, చేతులు పైకెత్తడం అంటే విజయానికి గుర్తు. అంటే 2 చేతులు పైకెత్తడం అంటే ప్రార్థన చేయడానికి గుర్తుగా ఉంది. మన జీవితంలో కూడా ప్రార్థన జీవితం కలిగినప్పుడు మనము అమాలేకును మనం ఓడించగలుగుతాం. అంత మాత్రమే కాకుండా చాలా స్పష్టంగా చెప్తుంది అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ అంటాడు. మనం అక్కడ చూసినట్లయితే 1 తిమోతి 2:8 కాబట్టి కావున ప్రతి స్థలముందును పురుషులు సంశయమును కోపమును మాని కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నానని భక్తుడు అక్కడ చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే పురుషుడు 2 చేతులు పైకెత్తి పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇంకా కాకపోతే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 28:2 కూడా మనం చూసినట్లయితే 2 చేతులు పైకెత్తినట్లుగా మనం చూడగలుగుతాం. నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాల వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపబని అక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు. కాబట్టి 2 చేతులు పైకెత్తడం అనేది ఏంటంటే విజయానికి సూచన. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈనాడు చాలా మంది ప్రార్థనలో చాలా నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు, ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు. ఒక 2-3 రోజులు ప్రార్థన చేస్తా ఉంటే మళ్ళా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు. మనం అలా ఉండకూడదు. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా కనీసం రోజుకు 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే మనం దశమ భాగం మనం ఇచ్చే వీటిలోను కొన్ని విషయాలు ఉండాలనుకుంటాం, కానీ అసలు సమయంలో దశమ సమయం చూసినట్లయితే రోజుకి 24 గంటలైతే క్రైస్తవుడు కొన్ని గంటలు 2 గంటలు అంటే కనీసం కొంత సమయం దేవుడి దగ్గర గడపవలసిన వారే ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన లేక చాలా శోధనలు గుండా వెళ్ళిపోతా ఉన్నారు, ప్రార్థన లేకుండా త్రుట్టిల్లిపోతా ఉన్నారు, ప్రార్థన లేనందుకే చాలా మంది పాపంలో పడిపోతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీలో నీ శరీరం ఇప్పుడు కూడా నేను సహకరించకపోవచ్చు, ఎందుకంటే ఆత్మ సిద్ధం. నువ్వేమనుకుంటావు అంటే ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలనుకుంటావు, ఆత్మ అంటా ఉంటుంది లేకు టైం అయింది నువ్వు ప్రార్థన చేయాలన్నప్పుడు శరీరం ఏమంటది అంటే ఇప్పుడు ఏం చేస్తావు టైం ఇంకా ఉంది కదా అని చెప్పేసి అశ్రద్ధ చేస్తా ఉంటాం. శరీరం సహకరించదు. అంటే నీలో అమాలేకు పనిచేస్తున్నట్టుగా మనం దాన్ని గమనించాలి. శరీరము దేనికి గుర్తుగా, అమాలేకు దేనికి గుర్తుగా ఉందంటే శరీరానికి గుర్తు. కాబట్టి మనలో శరీర క్రియలు చచ్చిపోవాలంటే, మనము ఈ లోకాన్ని మనం జయించాలంటే, సాతాన్ని జయించాలంటే, నీ శరీరాన్ని జయించాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకా మనం పోయినట్లయితే ఈ చేతులు ఎత్తడం అనేది ప్రార్థనకు గుర్తుగా ఉన్నట్లుగా మనము విలాప వాక్యములు 2:19 కూడా నీ యొక్క చేతులు పైకెత్తి నీ పసిపిల్లల ప్రాణం కోసం
ప్రార్థన చేయమని అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనమందరూ కూడా ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు మనం ఈ శరీరాన్ని జయిస్తామని, అమాలేకుని జయిస్తామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం చూసినట్లయితే అక్కడ పైన మోషే భక్తుడు 2 చేతులు ఎత్తినప్పుడు అక్కడ మనకి కింద విజయం వస్తా ఉంది. యెహోషువ ఏం చేస్తున్నాడంటే కత్తి చేత కూడా చూడండి, మనం చూసినట్లయితే మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచినని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కత్తివాడి చేత చూడండి పిల్లలారా, మనం అమాలేకుని జయించాలంటే, నీలో ఉన్న శారీరక్రియను నువ్వు జయించాలంటే, నువ్వు ఒక జయకరమైన జీవితం జీవించాలంటే మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, యెహోషువ కత్తివాడి చేత ఏ విధంగా అమాలేకులను ఓడించాడో మనందరి జీవితంలో పరిశుద్ధ గ్రంథం దేనిని పోలుస్తా ఉందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన ఈ వాక్య ఖడ్గం దేని తెలియపరుస్తా ఉన్నట్టంటే దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉంది వాక్య ఖడ్గం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి ఈ ఒక్క వాక్య ఖడ్గం గుర్తుగా ఉంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఉంటుందంటే, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలమగలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ కీలను మూలుగును విభజించినంత మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తా ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యం వాక్య ఖడ్గకు గుర్తుగా ఉంది. ఈ రోజుల్లో మనం విజయం సాధించాలంటే, అమాలేకులను ఓడించాలంటే, అమాలేకును హతమార్చాలంటే, అమాలేకుకు గుర్తుగా ఉన్నటువంటి శారీరక్రియలను నాశనం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యం ఉన్నటువంటి సత్యాలను తెలుసుకోవాలి. వాక్యాన్ని ఏ విధంగా వాడాలో మనకి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. చూడండి, మన చేతిలో వాక్యం అనేటువంటి వాక్య ఖడ్గం ఉంటేనే సరిపోదు. ఈ వాక్య ఖడ్గను ఎలా వాడాలో మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం మనకి 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకు అక్కడ ఒక గొప్ప న్యాయాధిపతి మనకు కనబడతాడు. మోయాబు రాజు అనేటువంటి ఎగ్లోనును ఏ విధంగా హతమారుస్తాడంటే, మనకి అక్కడ బెన్యామీనీయుడైనటువంటి గేరా కుమారుడగు యెహూదు అనేటువంటి గొప్ప న్యాయాధిపతి ఉంటాడు. అతడు ఎగ్లోను రాజుని ఏ విధంగా చంపుతాడో, అతడు చాలా యుద్ధ వీరుడు, ఎడమ చేత పనిగలిగిన వాడు యెహూదు. ఏం చేస్తాడంటే ఆ ఎగ్లోను రాజును నాశనం చేయడానికి, చంపడానికి తన మూరుడు పొడవగల 2 అంచుల కత్తిని చేయించుకొని తొడ మీద, ఎడమ తొడ మీద, కుడి తొడ మీద దాన్ని వస్త్రంలో చుట్టుకుని రహస్యంగా వెళ్తాడనమాట. ఆ రాజు దగ్గరికి వెళ్ళి నీకు ఒక రహస్యం అనే మాట చెప్పాలని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క కత్తిని తీసి ఆ యొక్క పొట్టలో కడుపులో పొడిచి చంపుతాడనమాట. ఆ పొడిచి చంపినప్పుడు ఆ కత్తి లోపలికి దూరుకున్న తర్వాత మళ్ళీ లాగడానికి కూడా కష్టంగా ఉన్నప్పుడు అది ఎడవైపు నుంచి వస్తుందని మనం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, ఆ యొక్క అమాలేకులని తర్వాత అమ్మోనీయులని వాళ్ళందరినీ కూడా తీసుకుని ఇశ్రాయేలును ఓడించడం కోసం ఈ ఎగ్లోను రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఓడించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి మొర పెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొర విని ఏం చేస్తాడంటే, ఈ యొక్క బెన్యామీనటువంటి గెరా కుమారుడగు ఈ యొక్క యెహూదుని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఆ యొక్క యెహూదు ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలకి విజయం ఇచ్చినట్లుగా అమ్మోనీయుల మీద, అమాలేకుల మీద విజయం ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. కాబట్టి మన జీవితంలో అమాలేకులను జయించాలంటే, అమాలేకులను ఓడించాలంటే, అమాలేకులను హతమార్చాలంటే పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా మన జీవితంలో దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకనే కీర్తనకారుడు అంటాడు, చాలా చక్కటి మనం చూసినట్లయితే 149 కీర్తన 7, 8, 9 వచనాల్లో, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధించబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచుల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. మనందరికీ కూడా ఘనత ఏంటంటే 2 అంచులు గల ఖడ్గం, దేవుని యొక్క వాక్యం. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చాలా స్పష్టంగా మనం అందరూ కూడా చదివేవారుగా, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకునేవారుగా, వాక్యానుసారంగా జీవించేవారుగా, వాక్యాన్ని పట్టుకునేవాడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చాలా మంది వాక్యానికి అశ్రద్ధ చేస్తామన్నారు. దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో సాతానులను నువ్వు జయించడానికి, సాతాని క్రియలు లయపరచడానికి, అంత మాత్రమే కాకుండా నువ్వు ఈ లోకంలో వస్తున్న పోరాటాలను జయించడానికి, వస్తున్న శోధనలు జయించడానికి దేవుని యొక్క వాక్య ఖడ్గం మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా, మనందరికీ కూడా దేవుడు ఈ లోకంలో ఒకప్పుడు మనకు యుద్ధం చేశాడు. ఈ లోకంలో పాపపు కట్ల చేత, శాపపు కట్ల చేత, బంధకాల చేత బంధించబడి విడుదల విమోచన లేకుండా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడే మన పక్షాన్ని ఉండి విజయం ఇచ్చి సాతానును ఓడించి ఈ లోకంలో నుండి దేవుడు మనల్ని ఏర్పరుచుకొని లోకంలో మన యొక్క కానాను యాత్రలోకి, ఆధ్యాత్మిక జీవితంలో యాత్రలో ముందుకు వెళ్ళడానికి కొనసాగుతున్నప్పుడు, ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనకు వచ్చేటువంటి బద్ధ శత్రువు ఎవరంటే అమాలేకు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి
వాళ్ళకి మొట్టమొదటగా వచ్చినటువంటి శత్రు ఎవరంటే అమాలేకు వాళ్ళకి వచ్చినటువంటి శత్రువు. కాబట్టి ఈ రోజుల్లో కూడా మనం ఇజ్రాయేలీలే ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క కానాను యాత్రలో పరలోకానికి వెళ్ళడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నటువంటి మన జీవితాల్లో మనమందరం కూడా జయించాలంటే, అమాలేకుని జయించాలంటే, నీ శరీరం నువ్వు జయించాలంటే, నువ్వు దేవుడికి ఇష్టడుగా జీవించాలంటే నీ జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంత మాత్రం కాకుండా వాక్య ఖడ్గం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మన జీవితంలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని ఎత్తిపట్టి మన సాతను ఓడించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చాలా మంది పరిశుద్ధ గ్రంథం చదవడానికి చాలా మంది అశ్రద్ధ చేస్తా ఉన్నారు. మనందరికీ కూడా ఇదే ఆధారం. మనం చూసినట్లయితే అమెరికా రాష్ట్రపతి రోనాల్డ్ రేగన్ ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఒకటే, 2 అట్ల మధ్య ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం అని చెప్పాడనమాట. కాబట్టి మనకి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇచ్చేది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యం. అంత మాత్రమే కాకుండా మనం ఒకసారి మనం చూసినట్లయితే సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటన్ దేశపు మహారాణి విక్టోరియాను దర్శించడానికి ఆఫ్రికా ప్రధాన మంత్రి వచ్చి అన్నాడంట, మహారాణి గారు మీ యొక్క సామ్రాజ్యం ఎంతగా విస్తరించడానికి, ఎంతగా అభివృద్ధి చెందడానికి, ఎంతగా ఇన్ని రకాలుగా అన్ని విధాలలో డెవలప్ అవడానికి గల కారణం ఏంటని అడిగినప్పుడు వెంటనే ఆమె పక్కన ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీసి, ఇదే అన్నిటికీ విజయం, ఇదే ఈ సామ్రాజ్యం అంతా కూడా ఎంతగా విస్తరించడానికి గల కారణం ఇదే అని చెప్పేసి ఎత్తిపెట్టి చూపించిందంట మహారాణి విక్టోరియా రాణి గారి అంతగా వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తుంటే, పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తూ ఉంటే మన జీవితంలో చాలా మంది ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాక్యం చదవకుండా, వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా చాలా మంది జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓడిపోతున్న వారుగా మనకు కనబడతా ఉన్నారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక విజయవంతమైన జీవితం జీవించాలి. ప్రతిరోజు కూడా నువ్వు జయ జీవితం జీవించాలి. ఎందుకంటే దేవుడు జయశీలుడు. ఆయన మన కోసం రక్తం కార్చి జయవీరుడుగా మనకి విజయం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు జయించాలంటే, అమాలేకును ఓడించాలంటే నీ జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం చదివేవారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి అటు రీతిగా మనం వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం, దేవుని యొక్క వాక్యం చదువుదాం, ప్రార్థన చేద్దాం. ఈ 2 చేస్తున్నప్పుడు నీకు శత్రువుగా ఉన్నటువంటి నీ యొక్క శరీరమే ఈ అమాలేకుని ఎప్పుడు కూడా నువ్వు ఓడించేవాడిగా ఉంటావని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఆ రీతిగా మనం ఎప్పుడు కూడా ముందుకు కొనసాగునట్లుగా ఒక విజయవంతమైన జీవితం జీవించి దేవుడి నామానికి మహిమ కీర్తులు తీసుకొచ్చేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ రీతిగా మనం నడుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, మీ స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభా మా తండ్రి నాయన, ఇదిగో ప్రభా 3 శత్రువులు ఉన్నట్లుగా మేము పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగాం ప్రభా. అయ్యా, మొదటిది ప్రభా లోకం, 2వది సాతాను, 3వది శరీరమైన ప్రభా మాకు శత్రువు అని ప్రభా మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ రోజు ప్రభా మా తండ్రి నాయన, మేమందరము కూడా విజయవీరులుగా ప్రభా జయకరమైన జీవితం జీవించాలని కోరుకుంటున్న దేవుడు ప్రభా. ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభా నైనా ప్రభా మేము విజయవీరులుగా జీవించాలంటే ప్రభా మా జీవితంలో ప్రార్థన, వాక్యము 2 కూడా చాలా ప్రాముఖ్యమని, వాక్య ఖడ్గం మాలో ఉండాలని, ప్రార్థన చేయాలని, చేతులు ఎత్తడం అంటే ప్రార్థన చేయడమని, వాక్య ఖడ్గము ప్రభా మా తండ్రి ఉపయోగించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము అయ్యా దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రభా వాక్యానుసారంగా జీవించడమని, సాతాను ఓడించాలని నీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయండి. ఈ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు అనుగ్రహించండి. జయకరమైన జీవితం మాకు దయచే ప్రభా. ఆధ్యాత్మికంలో ప్రభా మేము దినదినము బలపడుతూ ప్రభా జయ జీవితం జీవించడానికి మీ కృపను మాపై విస్తరింపచేసి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, దుష్టుడి క్రియలు లయపరచమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని మీకే ఆరోపిస్తూ పరిశుద్ధుడును శక్తిమంతుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.